వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారికి మైల్ స్ట్రోక్ రావడంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఆయన ఆరోగ్యం కుదుట పడాలని, తొందరగా మళ్ళీ మామూలు మనిషిగా అవ్వాలని కూడా చాలామంది నాయకులు కోరుకోవడం జరిగింది. అదే పంతాలో పవన్ కళ్యాణ్ గారు కూడా బొత్స సత్యనారాయణ గారు తొందరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం గురించి తెలియగానే చాలా బాధపడ్డానంటూ కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో నిజంగా ఇది ఒక మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఎంత శత్రువులైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు వీళ్ళకు ఏమీ గొడవలు ఉండవు. వాళ్ళ పొలిటికల్ లీడర్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే ఐడియాలజీలో ఒక్కటే వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి తప్పితే పర్సనల్గా ఏవి ఉండవని కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించడం జరిగింది. ఇది ఒక మంచి సంప్రదాయం కూడా. ఎందుకంటే ఇంతకంటే ముందు ఇలాంటివి జరిగేవి. ఒకవేళ చంద్రబాబు గారికి బాగలేకపోయినా రాజశేఖర రెడ్డి గారు అతన్ని పరామర్శించడం, రాజశేఖర రెడ్డి గారికి బాగలేకపోయినా చంద్రబాబు గారు పర్సనల్గా భేటీకి అవ్వకపోయినా కూడా వాళ్ళ గురించి పరామర్శించేది, వాళ్ళ మంచి కోరుకునేది ఉండేది అప్పుడు రాజకీయాల్లో. అంటే వ్యక్తిగతంగా కాకపోయినా పార్టీల పరంగా వాళ్ళకి విభేదాలు ఉండేవి తప్పితే, వాళ్ళ పార్టీ ఐడియాలజీ పరంగా విభేదాలు ఉండేవి తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళు గొడవలను మనసుకు తీసుకునే వాళ్ళు కాదు. ఒకరికొకరు కష్టాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు, ఒకరికొకరు సహాయం కూడా చేసుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలకృష్ణ ఇష్యూ వచ్చినప్పుడు వైఎస్ఆర్ గారికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణని రక్షించడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టేట్లలో కూడా ఇటువంటి యుద్ధ వాతావరణం ఉండదు. ఏపీలో ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదు. ఏపీలో కూడా, కర్ణాటకలో కూడా, తమిళనాడు రాజకీయాలు అయితే డిఫరెంట్ అవి. బట్ చాలా రాష్ట్రాల్లో పాలిటిక్స్ అనేవి ఓన్లీ ఐడియాలజీ బేస్ పైన ఉంటాయి తప్పితే వ్యక్తిగతంగా మాత్రం అక్కడ శత్రువులుగా కూడా భావించరు అక్కడ.